నా తల్లి నన్ను ఎదిద్యా అని పిలిచేది, అంటే సమాధానకర్త. యాజకుడైన సాదోకు, నాతాను ప్రవక్త, సైన్యాధిపతి అయిన బెన్యలు నన్ను అభిషేకించారు. గిబియాలో బలి ఇచ్చిన తర్వాత రాత్రి కలలో దేవుడు నాకు ప్రత్యక్షమయ్యి నాకు ఏం కావాలని అడిగాడు. అప్పుడు నేను బాలుడను, కార్యములు జరిపించుటకు నాకు జ్ఞానము సరిపోదు, నీ ప్రజలను ఏలడానికి నాకు జ్ఞానమును ఇవ్వమని కోరాను. అప్పుడు దేవుడు నాకు జ్ఞానంతో పాటు ఆస్తి అంతస్తులను ఇచ్చాడు. పూర్వీకులలో కానీ ఇప్పటి వారిలో కానీ ఎవ్వరికీ లేనంత జ్ఞానమును ఆస్తిని దేవుడు నాకు ఇచ్చాడు. నేను రాజైన తర్వాత నా తండ్రి అయిన దావీదు చెప్పిన ప్రకారము దేవుని మందిర నిర్మాణానికి హీరాము రాజు సహాయంతో సరళ వృక్షమును, దేవదారి వృక్షమును తెప్పించాను. మందిర నిర్మాణం ఎత్తు 30 మూరలు, పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు. మందిర నిర్మాణం 7 సంవత్సరములో పూర్తయింది. దేవుని మందసాన్ని ఉంచడానికి గర్భాలయాన్ని నిర్మించాను. అది మొత్తం బంగారుతో పొదిగించబడింది. దేవుని మందసాన్ని అతి పరిశుద్ధ స్థలంలో ఉంచాను. షేబా దేశపు రాణి నన్ను పరీక్షించడానికి వచ్చి నాకు కానుకలను ఇచ్చి వెళ్ళింది. బైబిల్ గ్రంథంలో నేను సామెతలు, ప్రసంగి, పరమగీతమును రచించాను. ఇప్పటికైనా నా పేరేంటో చెప్తారా లేదా నన్నే చెప్పమంటారా? నా పేరు రాజైన సొలొమోను, అంటే